సాంబయ్య, అమ్మా. అమ్మాయి కాఫీ తాగిందా? ఇంకా నిద్ర లేవలేదమ్మా. ఇంకా నిద్ర లేవలేదా? రోజు నాకంటే ముందే లేచేదే. అమ్మా, అమ్మాయి గారు మరేమో. ఏమిటయ్యా? ఏమిటోనమ్మా, నేల మీద చాప తలగడేసుకుని పడుకున్నారు. నేల మీద పడుకుందా? రాధా, రాధా, ఏమిటమ్మా ఇది? ఈ చాప దిండు ఏమిటి? ఈ పడుకోవడం ఏమిటి? ఏం లేదు, నాకు అలవాటేనమ్మా. అనకమ్మా, ఆ మాట అనకు. నువ్వింతకాలం పేద కుంపలో దరిద్రంలో బ్రతికావని నాకు అడుగడుగునా జ్ఞాపకం చేయకు తల్లి. నేనది భరించలేను. జరిగిందేదో జరిగిపోయింది. అదంతా నా దురదృష్టం. నీకేం కర్మమ్మా, నీకేం తక్కువమ్మా. కోరినన్ని మంచాలు పరుపులు ఉండగా. అమ్మా, మంచం మీద పడుకుంటే నాకు నిద్ర రావటం లేదు. అలాగని నేల మీద పడుకుంటావా? నీ ఇంట్లో నువ్వు కోరి దరిద్రం అనుభవిస్తావా? అమ్మా, ఈ దర్జాలు భోగాలు నాకు అసలు ఇష్టం లేదు. నాకు ఇవేవి అక్కర్లేదు. నన్ను ఇలాగే ఉండని, పేదరాలుగానే బ్రతకని అమ్మా. అమ్మా రాధా, టిఫిన్ తిందూరా? రాధా, నన్ను ఏడిపించాలని చేస్తున్నావమ్మా ఇదంతా. ఏం చేశానమ్మా? లేకపోతే ఈ ముతక చీర, ఈ బోసి మెడ, ఈ మొండి చేతులు ఏమిటమ్మా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు లక్షాధికారి బిడ్డగా పుట్టావమ్మా. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నీది. ఇన్నిటినీ వదులుకుని నువ్వు ఈ పేదరికాన్ని కోరుకుంటున్నావంటే ఏదో కారణం ఉంది. నీ మనసులో ఏముందో చెప్పమ్మా. అమ్మా, నేను ఎలా పుట్టానో నాకు తెలీదు. నాకు బుద్ధి తెలిసి ఇలాగే పెరిగాను. ఈ ఐశ్వర్యం అంతా ఎదురు చూడకుండా వచ్చింది. ఎదురు చూడనిది ఎంతకాలం ఉంటుందో. మళ్ళా నేను పేదరాలు కావాల్సి వస్తే. రాధా, ఏమిటి పాడు మాటలు? నువ్వు ఇన్నేళ్లు అనుభవించింది నా దురదృష్టం, నీది కాదు. నువ్వు అదృష్టవంతురాలమ్మా. నీ అదృష్టమే నేను ఇంటికి తీసుకొచ్చింది. నిజమేనమ్మా, నేను నిజంగా అదృష్టవంతురాన్ని. మీ మాతృ ప్రేమను పొందాను. మీ హృదయంలో చెరిగిపోని స్థానాన్ని పొందాను. ఇంతకన్నా అదృష్టమా? ఇవి శాశ్వతంగా ఉంటే చాలు. ఈ ఆస్తి ఐశ్వర్యం ఏవి అక్కర్లేదమ్మా, ఏవి అక్కర్లేదు. రాధా, అమ్మాయి ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ప్రతిదానికి నేను పేదరాలిని పేదరాలిని అంటుంది. నగలు చీరలు ఏమీ అక్కర్లేదంటుంది. అన్నిటికంటే ఘోరం నేల మీద పడుకుంటుందండి నా బిడ్డ. మీరేం కంగారు పడకండి, దీనికంతా ఏదో కారణం ఉంటుంది. నేను తెలుసుకుంటాగా. అమ్మాయి మనసు ఏదో అయిపోయింది, ఎందుకో మారిపోయింది. అన్ని సర్దుకుపోతాయి, నేను చూస్తాగా. వస్తా. అమ్మాయి గారు తప్పిపోయినారని, వెతుకుతున్నామని, నిన్న మొన్నటి వరకు కనిపించలేదని మన ఇంట్లోనూ మన వ్యాపారస్తులందరికీ తెలుసు. భగవంతుడి దయ వల్ల మన అమ్మాయి గారు దొరికారు. ఈ సంతోష వార్త మన వాళ్ళందరికీ చెప్పటం, అమ్మాయి గారిని 10 మందికి పరిచయం చేయటం అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయం. అన్ని విధాలంటే? అంటే మన వాళ్ళు సంతోషిస్తారు, తృప్తి పడతారు. పైగా మీ వారసత్వ హక్కును 10 మందిలో ఖాయం చేయటం వ్యవహారీత్యా చాలా మంచిది, అవసరం కూడాను. అవునమ్మా, నువ్వు నీ ఇంటికి తిరిగి వచ్చావని నా నమ్మకం, నా మాతృ ప్రేమ గెలిచిందని అందరికీ తెలియాలి. భగవంతం గారు, అమ్మా, అందుకు ఏం చేద్దామని? ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసి మనకు కావలసిన వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. అమ్మా, అదంతా ఏం వద్దమ్మా, నువ్వు ఊరుకోమ్మా. ఊరికి చిన్నపిల్ల తరగా ప్రవర్తించుకో. భగవంతం గారు, అమ్మా, మంచి రోజు చూసి ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించండి. సరేనమ్మా. గోపి గోపి, పెద్ద ఆపదొచ్చి పడింది. ఏమిటో ఆపద? నేను దొరికానని 10 మందికి తెలియాలట. అందుకని అందరిని పిలిచి పెద్ద పార్టీ ఇవ్వబోతారట. ఇందులో ఆపదే ఉంది? న్యాయంగా చేయవలసిందే చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు గోపి. అంతేకాదు, నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి? నీలాగే నన్ను రమగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా. ఓ, అదా నీ భయం? అంటే అలాగే ఇంకా నీకు కొంతమంది ఉన్నారన్నమాట. చెప్పు. పర్వాలేదు, చెప్పు. గోపి, రేపు ఎవరైనా ఆ పార్టీకి వచ్చారనుకో, ఈ అమ్మాయి మీ రాధ కాదు రమ, ఉద్యోగం కోసం వీధి వీధి తిరుగుతుండేదని చెప్పారనుకో. చెప్తే అది అబద్ధం కాదు, అందులో తప్పు లేదు.
అది అమ్మగారి ప్రతిష్టకు భంగం కాదు. వాళ్ళంతటితో మాత్రం ఆగుతారా? మీ డ్రైవర్ గోపితో. అమ్మా బాబోయ్, అందుకే ఈ పార్టీని ఎలాగైనా నువ్వే తప్పించాలి. భలే లిటిగేషన్ తెచ్చిపెట్టావే. అంతేకాదు, భగవంతం గారు ఏవో ఎత్తులు వేస్తున్నారు. ఆ ఎత్తులేవో తేలేదాకా మన వ్యవహారం బయటపడకూడదు. ఇందులో ఎంత లిటిగేషన్ ఉందా? అయితే ఆపేస్తాను చూడు. మనం బ్రేక్ వేస్తే బ్రేకే. థ్యాంక్ యూ గోపి, వస్తాను. బాయ్. హలో 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 భూషణం, కూర్చో కూర్చో కూర్చో. ఇలా వచ్చావు? ఏముందిరా, నా తల్లి రమ వెళ్ళిపోయింది. నాట్ సరుకు కూడా పనిచేయడం లేదు. ఇంతకు నా తల్లి ఎలా ఉందంటే లక్షణంగా దర్జాగా మహారాణిలాగా ఉంది. అంటే అపోజిషన్ పార్టీ లేని చీఫ్ మినిస్టర్ లాగా ఉందని చెప్పు. రే భగవంతం, ఇప్పుడు నాకు పెద్ద తలనొప్పి పట్టుకుందిరా. నా రెండో సుపుత్రిక లేదు. ఏముంటుంది? లవ్ అట, లవ్. ఎవడో దీని వెంట పడ్డాడు, ఇది వాడి బుట్టలో పడింది. వాడేమంటాడు? ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు, అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నాడు. ఏమైనా పెళ్లి చేసుకుంటాడట్రా. ఏం చేయాలో ఏమీ తోచటం లేదు. ఓ పంచి, వాడి చేత ఓ లెటర్ మీద సంతకం పెట్టించి తీసుకురా చెప్తా. ఎందుకు? నాలుగు ఎక్కువనా? నువ్వు తీసుకురా, తర్వాత చెప్తానుగా. ఆల్ రైట్. అమ్మా, ఇన్విటేషన్స్ వేయించాను, తమరు చూసి సరే అంటే చాలు. అదిగా అండి, నా తెలియక అడుగుతాను, అసలు ఈ పత్రికలు, ఈ పార్టీలు, ఈ హంగామంతా ఎందుకండి? ఎందుకంటావా? అమ్మాయి గారు దొరికారని 10 మందికి తెలియజేయడానికే. మరి ఇంకే పత్రికల్లో వస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. చాలేరా తెలివి. అమ్మాయి గారు దొరికారని సంతోషం, సంబరం. అమ్మాయి గారు దొరికిన సంగతి ఇప్పటికే చాలా మంది తెలిసిపోయింది. అయితే అందులో కొందరు నాలాంటి వంకర బుద్ధులు ఉన్న వాళ్ళు దొరికింది అమ్మాయి గారు కాదని, భగవంతం గారే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి. గోపి అలా అనుకుంటున్నారా? ఎవరు వాళ్ళు? ఎవరైతే లే అమ్మగారు, అది ప్రస్తుతం అనుమానంగానే ఉంది. ఇక మనం ఇవ్వబోయే పార్టీతో అనుమానం కాస్త బలపడిపోతుంది. అయినా ఈ మాత్రం దానికి ఇంత హడావుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని వాళ్ళు అనుమానించడంలో తప్పలేదుగా అమ్మగారు. అంతేనంటావా? అంతేనంటే అమ్మగారు. ఈ అమ్మాయి, అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎక్కడున్నావు? ఎవరింట్లో ఉన్నావు? మీరు మీ అమ్మగారిని తెలిసే ఇంటికి వచ్చావా? అసలు నీ పేరు రాధానా? అనే రేపు పార్టీకి వచ్చే వాళ్ళంతా అమ్మాయి గారిని 1,00,000 యక్ష ప్రశ్నలు అడిగితే వాటన్నిటికీ సమాధానాలు చెప్పలేక అమ్మాయి గారు. నా వల్ల కాదు, నేను భరించలేను. రాధా, లేకపోతే ఏమిటమ్మా, నన్ను అంగడి బొమ్మలా అందరి చేత పరీక్ష చేయిస్తారా? నేనే మీ కూతురని అందరికీ చెప్పాలా? మీకు అనుమానంగా ఉందా? లేదమ్మా, లేదు. నువ్వు నా కూతురు కాదోనని ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను ఒప్పుకోను. మరెందుకమ్మా నన్ను ఇలా అల్లరి పాలు చేయటం? సరే భగవంతం గారు. అమ్మా, పార్టీకి ఏం అక్కర్లేదు. క్యాన్సల్, అంతా క్యాన్సల్. గోపి, మళ్ళీ ఏమైనా వచ్చిందా? ఇంకేం వస్తుంది? భగవంతం గారిని నోరెత్తకుండా చేసావుగా, భలేగా తప్పించాలే గండాన్ని. చాలా చాలా థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలో అడిగినంత ఇస్తావా? ఓ తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో అడుగు. అడిగిన తర్వాత లేదంటే? నువ్వు లేనిది అడిగితే? లేనిది ఎవరన్నా అడుగుతారా? ఉన్నది ఎవరన్నా లేదంటారా? అయితే అడగనా? అడుగు. ఏం కావాలంటే నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ తోటి ఉండాలి, నీ నవ్వుతూ ఉండాలి. నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ తోటి ఉండాలి, నీ నవ్వుతూ ఉండాలి. హద్దు మీరే పొంగులాపి ముద్దు చేసేటందుకు, ముద్దు వచ్చే నీకు నేనే అర్థమయ్యేటందుకు. నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ తోటి ఉండాలి, నీ నవ్వుతూ ఉండాలి.
వేడుకు చేసే దూర వయసు ఉరకలెత్తే వేళలో పడుచువానికి పండు వెన్నెల పగైపోయే జాములో నిమిష నిమిషం ఉలికి పడుతూ నిదుర చెదరే రేయిలో నిన్న కలలే కన్నె మనసు నెమరు వేసే హాయిలో నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నే నవ్వుతూ ఉండాలి వల్లమాలిన వలపులన్నీ ఒళ్ళు విరిచేటందుకు ఆశలన్నీ అలసిపోయి ఆవులించేటందుకు ఒకరికొకరు ఓడిపోయి ఒక్కటయ్యేటందుకు పగలు రేయి ఒకటి చేసి పరవశించేటందుకు నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నే నవ్వుతూ ఉండాలి నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నే నవ్వుతూ ఉండాలి గోపి నీచుడా దుర్మార్గుడా చండాలుడా అమ్మా రాధా ముందు లోపలికి పో లోపలికి అమ్మా గోపి తప్పేమీ లేదమ్మా రాధా నేనే గోపిని ప్రేమించాను. నువ్వు లోపలికి వెళ్తావా నన్ను ఇక్కడే తలబాడుకు చావమంటావా వెళ్ళు వెళ్ళు లోపలికి లోపలికి చండాలుడా అమ్మాయి మనసు ఎంత పాడు చేసావురా తెన్నింటి వాసాలు లెక్క పెడతావా ఇంట్లో స్వతంత్రం చనువు ఇచ్చాం కదా అని అమ్మాయిని ప్రేమించే తాగుతుందనుకున్నావా ఎంత ధైర్యం రా నీకు ఎన్ని గుండెలు రా నీకు వెళ్ళు నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు వెళ్ళు భగవంతం గారు వీడిని గెంటించండి బయటికి వెళ్ళమంటే ఇక్కడ నుంచున్నానే అమ్మాయి గారిని బొట్లే వేసుకుని ఆస్తి కాజేద్దాం అనుకున్నావా భగవంత గారు అలాంటి దురాశ నాకు ఎప్పుడు లేదు నోరెత్తావా నీ ప్రాణాలు దక్కు వెళ్ళు బయటికి వెళ్తాను అమ్మగారు వెళ్తాను